జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కష్టాలను ఎదిరించే ధైర్యం, బాధలను భరించే ఓర్పు, సమస్యలను పరిష్కరించుకునే నేర్పు మనలో ఉంటే జీవితంలో మనదే గెలుపు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 13, 2026, శుక్రవారం. తిథి నవమి, ఉదయం 6:23 వరకు, తదుపరి దశమి. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 3:03 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. యోగము వ్యతిపాతము, ఉదయం 10:32 వరకు, తదుపరి వర్యాన. కారణం గరజి, ఉదయం 6:28 వరకు, తదుపరి వనిజ. రాత్రి 7:23 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:17, సూర్యాస్తమయం సాయంత్రం 6:17. చంద్రోదయం రాత్రి 2:51, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:06. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. యమగండం మధ్యాహ్నం 3:17 నుండి 4:47 వరకు. గుళిక కాలం ఉదయం 7:47 నుండి 9:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి 9:29 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:41 నుండి 1:29 వరకు. వర్జము ఉదయం 11:15 నుండి మధ్యాహ్నం 1 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 9:47 నుండి 11:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:41 నుండి 5:29 వరకు. శుభ గడియలు ఉదయం 6:28 నుండి 7:46 వరకు. తిరిగి సాయంత్రం 6:18 నుండి 8:23 వరకు. మార్చి 13, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, ఉదయం 6:28 వరకు ఉంది, తదుపరి దశమి. ఈ రోజు తెల్లవారుజామున 3:03 వరకు ఉన్న పూర్వాషాఢ నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. తదుపరి వచ్చే ఉత్తరాషాఢ నక్షత్రం స్థిర నక్షత్రం, మంచి నక్షత్రం. ఇంకా ఈ రోజు రాత్రి 7:23 నుండి వచ్చే విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: జాతీయ ఆభరణాల దినోత్సవం, ప్రపంచ రోటరాక్ట్ దినోత్సవం, 1963 సంవత్సరంలో అర్జున అవార్డును ప్రారంభించారు.
ఆక్సిజన్ను కనిపెట్టిన శాస్త్రవేత్త జోసెఫ్ ప్రిస్లీ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 13 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి పక్కా ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. వృషభ రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. మిథున రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. కర్కాటక రాశి అంతా మంచే జరుగుతుంది. సింహ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురు కావచ్చు. తులా రాశి కొత్త ఆశలు లేదా లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. వృశ్చిక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. ధనుస్సు రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. మకర రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి రాబడి ఉంటుంది. మీన రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.